నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీకాకుళం, అనకాపల్లి, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ 2 రోజులు జరిగే అరుణోదయ కార్యక్రమానికి, దీనికి 50 సంవత్సరాల వసంతాలకి మేము హాజరయ్యాం. నా ఆధ్వర్యంలో వాళ్ళంతా హాజరయ్యారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినందుకు? ఇక్కడ నిన్న ఇయ్యాల సంబరాలు బాగా ఘనంగా జరిగినాయి. మరి మీరు ఎట్లా అనుభూతి చెందుతున్నారు ఈ కార్యక్రమంలో? అంటే అనుభూతి అంటే 50 అరుణోదయ అనేది పీడిత తాడిత ప్రజలు మొత్తం తిండికి దూరంగా, భూమికి దూరంగా, విలాసాలకు దూరంగా, హాస్పిటళ్ళకు దూరంగా, మంచి వైద్యానికి దూరంగా, అన్నిటికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు 180 మంది ఉన్నారు. ఈ 80 మంది కోసమే అరుణోదయ పుట్టింది. అరుణోదయ అయినా, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అయినా పీడిత తాడిత కార్మిక వర్గాల కోసం పుట్టింది. ఈ 50 సంవత్సరాల ఎన్కౌంటర్లో, చిత్రహింసలు, జైళ్ళు, టాడా లాంటి కేసులు ఎదుర్కొంది అరుణోదయ. కానీ 50 వసంతాలు అనేటువంటిది కష్ట నష్టాలతో కూడుకుంది. అయినప్పటికీ కూడా ఈ 50 వసంతాలను మేము ఈ 2 రోజులు కూడా విజయవంతంగా ముగించుకున్నాం. ఖచ్చితంగా పీడిత ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, లక్షలాది ఎకరాల భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రజలు, అలాగే ఈ రోజు కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళు, సరైనటువంటి ఇల్లు లేని వాళ్ళు, ఇంకా గుడిసిళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. పేదరికం ఎక్కడుంటే విప్లవం అక్కడే ఉంటుంది, విప్లవం ఎక్కడుంటే పేదరికం అక్కడే ఉంటుంది. ఓకే, ప్రజలకి మీలాంటి వాళ్ళ వల్ల మంచి మంచి అనుభవం కలుగుతుంది. మరి మీలాగా ఇంకా ఎంతమందిని తయారు చేయగలుగుతారు అంటే సమాజానికి? ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. సమాజ స్థాపన కోసం కార్మిక వర్గం ఏఎఫ్టీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో ఉన్నారు, పిఓడబ్ల్యూ శ్రీముక్తిలో ఉన్నారు. అనేక ప్రజా సంఘాల్లో వందలాది మంది కార్యకర్తలు ఈ కార్మిక రంగానికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కార్మికుడు చనిపోయినా, ఎక్కడ రైతు కూలీ చనిపోయినా అక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు కార్మిక సంఘం ఈ పీడిత తాడిత వర్గాల కోసం, ఎక్కడైనా మహిళకి అన్యాయం జరిగినా, ఎక్కడ మహిళ రేపు గురైనా అక్కడ ఖచ్చితంగా మా మహిళా సంఘం నాయకులు ఉంటారు. ఖచ్చితంగా వందలాది మంది కార్యకర్తలను పీడిత తాడిత దేశాలకు అండగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇక్కడి నుంచి కాదు, దాదాపు ఆంధ్రాలో ఉన్న ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇలా అరుణోదయ సంస్కృతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చూస్తూనే ఉండండి 69 టీవీ పాపన్న.